హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది ఆనియన్ గార్లిక్ లేకుండా చేశాను ఫ్రెండ్స్. ఫస్ట్ ముందుగా ప్యాన్ పెట్టుకొని 2 నుంచి 3 చెంచాలు నెయ్యి కరిగించుకోండి. చూసారు కదా, నెయ్యి కరిగిపోయింది. దాంట్లో 2 బిర్యానీ ఆకులు, 1 చెంచా జీలకర్ర, 1 అనాస పువ్వు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 నుంచి 4 లవంగాలు వేసుకొని బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఇది బాగా వేగాలి. దాని తర్వాత 1 ఇంచు అల్లం దంచుకొని వేసుకుంటున్నాను. మజ్జిగ చీరుకున్న మిరపకాయలు 3 నుంచి 4 వేసుకుంటున్నాను. చూసారు కదా, ఇవి బాగా వేగాలి. నేను కుంపటి మీద చేస్తున్నాను, దానివల్ల పొగ వస్తున్నాను ఫ్రెండ్స్. అక్కడక్కడ క్లారిటీ లేకపోతే సారీ ఫ్రెండ్స్. దీంట్లో నేను తరుక్కున్న వెజిటబుల్స్ వేసుకుంటున్నాను. నేనైతే క్యారెట్, బంగాళదుంప, గ్రీన్ పీస్, టమాటా వేస్తున్నాను. ముందు బంగాళదుంపలు వేసుకున్నాను, తర్వాత క్యారెట్, తర్వాత గ్రీన్ పీస్ వేసుకుంటున్నాను. వీటన్నిటిని బాగా కలుపుకొని ఒక 50% దాకా మగ్గించుకోండి. టమాటా కూడా వేసేస్తున్నాను. చూసారు కదా, చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం ఉప్పు, రుచికి తగ్గినట్టుగా ఉప్పును వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను ఫ్రెండ్స్. వీటిని బాగా కలుపుకొని ఇంకొక 70% దాకా కూరగాయలన్నిటిని మగ్గించుకోండి. చూసారు కదా, బాగా మగ్గిపోయాయి. అప్పుడు దీంట్లో కొంచెం కారం వేసుకుంటున్నాను, 1/4 టీ స్పూన్. కారం తినేవాళ్ళు కారం కావాలంటే ఈ స్టేజ్లో వేసుకోండి, లేదా కారం ఎక్కువ తినమనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా, కూరగాయలు ఒక 70% దాకా కుక్ అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో నేను జీడిపప్పు వేస్తున్నాను. జీడిపప్పు ఫ్రై అయితే ఇష్టం అన్న వాళ్ళు స్టార్టింగ్లోనే వేసుకోండి మసాలా దినుసులతో పాటు. లేదు మెత్తగా ఉండాలి అనుకుంటే ఇప్పుడు వేసుకోండి. నేను ఇందులో 1.5 గ్లాస్ రైస్ తీసుకొని బాగా కడుక్కొని ఒక 2-3 టైమ్స్, చూసారు కదా, ఇలా కడుక్కుంటున్నాను. దీంట్లో కొంచెం మిరియాల పొడి వేసుకుంటున్నాను, ఒక చిటికెడు. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని చూసారు కదా ఎంత చక్కగా మగ్గాయో మన కూరగాయలన్నీ, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కడుక్కున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు కూరగాయలతో పాటు బియ్యాన్ని కూడా కలుపుతూ వేచుకోండి.
చూసారా, నేను 1:1 రేషియోలో రైస్ అండ్ కూరగాయలను వేసుకున్నాను. ఇలా అయితే హెల్తీ. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన బిర్యానీ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నదో. ఆ 2 minutes అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీంట్లో 1.5 గ్లాసుల వాటర్కి, గ్లాసుల రైస్కి 3 glasses వాటర్ పోసుకుంటున్నాం. బాగా కలుపుకొని అలా మూత పెట్టి బియ్యాన్ని పొయ్యి మీద ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలి. ఒకవేళ ఉప్పు కానీ సరిపోవట్లేదని మీకు అనిపిస్తే ఈ స్టేజ్లో రుచి చూసి ఉప్పు కొంచెం వేసుకోండి. ఇప్పుడు ఇంక మూత పెట్టి మన బిర్యానీ అయిపోవడానికి వెయిట్ చేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, మన టేస్టీ వెజిటబుల్ పులావ్